నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. వేములవాడలో ఆపరేషన్ స్మైల్ కౌన్సిలింగ్ కార్యక్రమం. వేములవాడలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ. ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. పోలీస్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్ల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పూలాలంకరణ, సీటింగ్, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల స్టాళ్లు, శకటాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఆదేశించేందుకు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 109 దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత శాఖలకు పంపి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సెర్ఫ్లో సీసీగా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన సదయ్య కుటుంబానికి స్త్రీనిధి ద్వారా 1.50 లక్షల పరిహారం చెక్కును ఆయన భార్య మందా సరళకు ఇన్ఛార్జ్ కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లాధికారులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు 72,700 మంది స్వామివారిని దర్శించుకోగా 8,432 కోడి మొక్కులు చెల్లించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో ఎల్ రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నీడ, టెంట్లు, త్రాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది, పోలీసులు, సేవా సమితి సభ్యులు భక్తులకు సేవలందించారు. అన్నగారు కోడల టికెట్ ఇల్లు ఎక్కడన్నా దొరుకుతుందా? లైన్లోనే పోవాలి. నా పేరు శారద, మాది బెల్లంపల్లి. ఎప్పుడు మేడారం జాతరకి ముందు ఇక్కడికి వేములవాడ కొండగట్టు దర్శనానికి వస్తున్నాము. ఈసారి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అన్ని రిసీవ్మెంట్లు, అవి వాటర్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మేము ఇప్పుడే విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ వేములవాడ రాజన్న స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ భీమేశ్వర ఆలయంలో మొత్తం డెవలప్మెంట్ అంతా మంచిగా బాగా జరిగింది. లేడీస్కి కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. డెవలప్మెంట్ అంతా కూడా బాగుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారికి కూడా బాగా డెవలప్ చేశారు. ఆయనకి మా కృతజ్ఞతలు. దర్శనం కూడా ఏమి ఇబ్బంది లేదు, అంతా నార్మల్. ఏం లేదు, అంతా నార్మల్గానే. క్యూ లైన్లు కానీ అన్నీ నార్మల్గా, లేడీస్కి కానీ ఏ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉన్నాయి. మేము విజయవాడ నుంచి రావడం జరిగింది. ఇక్కడ దర్శనం అంత భీమేశ్వర ఆలయంలో బాగా జరిగింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంతా బాగుంది. అండ్ దర్శనం కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. సోమవారం అయినా కానీ మాకు దర్శనం బాగా జరిగింది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మేము రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ బాగా డిఫరెన్స్ కనిపించింది మాకు. ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం మేము. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సదన్లో సోమవారం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్జెండర్లు యాచకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చందయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అడుక్కోవడం అనేటువంటిది నేరం. ఇక్కడ రెండో అంశం ఉంది, భక్తితో ముడిపడినటువంటి మరొక అంశం ఏంటంటే మనం దేవుడి దగ్గర భిక్ష ఉండాలని చూస్తున్నారు, అది ఒప్పుకునేది లేదు. సో టెంపుల్ అథారిటీస్ నుంచి కూడా మనకు వచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారు 5 నిమిషాలు కార్యక్రమం, 5 అనుకోవడం 5 నిమిషాలు అయిపోతుంది, మనం 5 అవ్వడం అయితే ఉంటుంది. తర్వాత గీజర్ వేడి నీళ్ళు ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. అందరూ మొర విని ఎర్లాడ రాజన్న ఈరోజు ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్గా స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది వేములవాడ టెంపుల్ ప్రాంతంలో. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది ఓల్డ్ పీపుల్ బెగ్గింగ్ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలు బెగ్గింగ్ మీదనే ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు ఒక 70 మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళది ఒక్కొక్కరితో ఒక్కొక్క దీనగాథ కనబడ్డది. ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. కొంతమంది ఎవరు లేరు, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది పిల్లలు కాలేదు, ఓల్డ్ ఏజ్, వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. చాలామంది వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు సార్, ఇక ఇక్కడ వచ్చి మేము దేవునికి అని నమ్ముకొని వచ్చినాము, ఇక్కడనే ఉండిపోయినాము, సో ఇక మేము వాళ్ళని వీళ్ళని అడుక్కొని బతుకుతున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క టోటల్ అడ్రస్లన్నీ, ఆ 70 మంది యొక్క టోటల్ అడ్రస్లన్నీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకున్నాము. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి ఒక 4 పేషెంట్గా ఉన్నారు. ఒక ఆమెను టీబీతో సఫర్ అవుతున్నది, ఆమె కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ నోట్ చేసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఇద్దరేమో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు. ప్రతికి ఏంటంటే అందులో ఆ సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఆయన అడ్వకేటు, ఒక ఆమెను BSc కంప్యూటర్ సైన్స్ చదువుకున్నది. వాళ్ళ ఇంటి ప్రాబ్లమ్స్ తోటి, వాళ్ళ సైకాట్రిక్ ప్రాబ్లమ్ తోటి ఇక్కడనే అడుక్కొని ఉంటున్నారు. సో వీళ్ళని కూడా మనము గవర్నమెంట్ హాస్పిటల్లో సైకాట్రిక్ డిపార్ట్మెంట్లో చేర్పిస్తున్నాము, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ద్వారా వాళ్ళకి వాళ్ళ లొకేషన్స్ అన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని రెగ్యులర్గా ట్రాక్ చేస్తాము. తర్వాత ఇక్కడ వేములవాడలో బెగ్గింగ్ ఫ్రీ అనేది ఒక నినాదం తీసుకున్నాము. 80% ఇక్కడ బెగ్గింగ్ అనేది ఇన్ ఎనీ ఫామ్ అనేది టోటల్లీ ప్రొహిబిటెడ్ కాబట్టి మన బెగ్గింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తర్వాత చిన్నపిల్లలు బెగ్గింగ్ మీద డిపెండ్ అయినట్టయితే వాళ్ళ మీద కూడా ఎవరైనా వాళ్ళని పర్టికులర్గా ఎంగేజ్ చేసినట్టయితే వాళ్ళని కూడా మనము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఎవరు లేరనుకుంటే వాళ్ళకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలకు కూడా హోమ్స్ ఉన్నాయి, ఆ హోమ్స్లో వాళ్ళకి అడ్మిట్ చేయడం జరుగుతున్నది. సో ఇవన్నీ డీటెయిల్ తీసుకొని ఇప్పుడు మేము పెట్టినాం. దీంతో పాటు ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ టెంపుల్ ప్రాంతం లోపల ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గౌరవప్రదంగా బ్రతకమని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నది. జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి గౌరవప్రదంగా బ్రతకడానికి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వేములవాడ పట్టణంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో 871 మహిళా సంఘాలు ఉన్నాయని, మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. నేడు మహిళలకు 1,46,00,000 వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామని, మహిళల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హుజూరాబాద్లో జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. నేటి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు, పదాధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.